ఈ దినమున ప్రభువు నీతో సెలవిస్తున్న మాట. మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. నిస్తమా అందరూ బాగున్నారు కదా? నిజముగా మనలందరినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎంతగానో ప్రేమిస్తూ దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నారు. నిస్తమా ఒక్కసారి మన జీవితాన్ని మార్చుకుందాము. ఈ లోకంలో ఒక్కసారి ఏదైనా మార్పుకు రావాలన్నా, కాబట్టి మనము దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుదాం, దేవునికి ఇష్టానుసారంగా జీవిద్దాం. ఒక్కసారి వాక్యాన్ని ధ్యానించుకుందామా? యూదా వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనము. యూదా వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనము. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రమును నొప్పకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నేస్తమా చాలామంది కూడా ఏం చేస్తాయా అంటే, సువార్త కోసం ప్రభువు చెప్తున్నాడు, ప్రభువు కోసం తెలియని వారందరూ అగ్నిలో ఉన్నట్టే. కాబట్టి వారి పాపములను అసహించుకొనుచు వారిని ప్రేమతో రక్షించమని ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. కానీ మనం ఈ లోకంలో ఏం చేస్తున్నామయా అంటే, పాపం చేస్తున్న వ్యక్తిని మనం ద్వేషిస్తున్నాం, పాపంని ప్రేమిస్తున్నాం. చాలామంది అదేనండి. పాపాన్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా పాపం చేసినట్టే. కాబట్టి నేస్తమా పాపం చేస్తున్న వ్యక్తిని ఏనాడు కూడా మనము ద్వేషించొద్దు, కానీ పాపం చేసిన వ్యక్తిని మనం ప్రేమిస్తూ, ప్రభు చెప్తున్నారు కదా, పాపం చేసిన వ్యక్తినంట ప్రేమతో మనం దేవుని దగ్గరకు నడిపించే వారంగా ఉండాలి. ప్రభు కూడా అంతే కదండి. మరి మనం ఎందుకు పాపం చేసిన వ్యక్తుల్ని ఎందుకు మనం ద్వేషించాలి? కాబట్టి నేస్తమా, నీవు ఈ లోకంలోనికి వచ్చిన యొక్క పని ఏంటయా అంటే, పాపాన్ని నువ్వు ద్వేషిస్తూ పాపం చేస్తున్న వ్యక్తిని ప్రేమతో దేవుని యొద్దకు నడిపించడం నీ యొక్క పని, నా పని. కాబట్టి ఆ పని చేద్దాం, దేవునికి ఇష్టంగా బ్రతుకుదాం. పాపం చేస్తున్న వ్యక్తిని మనము ప్రేమతో దేవుని యొద్దకు నడిపిద్దాం. పాపాన్ని ద్వేషించి పాపం చేయకుండా పరిశుద్ధముగా మనం అందరము కూడా జీవిస్తూ పరలోక రాజ్య వారసులం అగుదుమాక. మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.